ఈయనే ఆ స్వామి. ఎస్, ఈయనే. పేరు శ్రీ 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 శరణానంద మహారాజ్. కేర్ ఆఫ్ ఉదాసీన్ కర్షిణి ఆశ్రమం, మధుర, ఉత్తరప్రదేశ్లోని మధుర. శ్రీకృష్ణ జన్మస్థానం మధుర. నిజంగా ఈయన అనేక మంది రాజకీయ వ్యాపార ప్రముఖులకు గురువు. ఈయన ఆశీస్సుల కోసం నిత్యం వందలాదిగా వేలాదిగా ఎదురుచూస్తారు. ప్రవచనాలు ఇస్తే విందామని లక్షలాది మంది తరలి వస్తూ ఉంటారు. శరణానంద ఆశ్రమం మధురైలో శ్రీకృష్ణ మందిరం తర్వాత అంతటి ఫేమస్ ఆశ్రమం. మధురలోని శ్రీకృష్ణ మందిరంలో కూడా ఈ పీఠాధిపతే చాలా పెద్ద అని చెప్తుంటారు. నిత్యం పూజా కైంకర్యాలు ఇవన్నీ పక్కన పెడితే ప్రత్యేక తిథుల్లో హారతులు, విశేష సేవలన్నీ ఈయన చేతుల మీదుగా జరగాల్సిందే. అలాంటి స్వామి సడన్గా మాయమైపోతే ఏమైపోతారు భక్తజనం? మధుర నుంచి ఆయన మిస్ అయిపోయారు. ఎంతకీ తిరిగి రాని ఆయన గురించి ఎక్కడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కానీ కేంద్ర నిఘా సంస్థలు మాత్రం ఎంట్రీ ఇచ్చాయి. ఈయన ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు అనేక ప్రాంతాలను జల్లెడ పడుతూ వచ్చాయి. ఇంతకీ ఈయన ఎక్కడ ప్రత్యక్షమయ్యారో తెలుసా? తెలిసి ఆశ్చర్యపోతారు. మన శ్రీకాళహస్తిలో ముక్కంటి క్షేత్రంలో దర్శనాలు చేసుకుని శ్రీశుక బ్రహ్మాశ్రమంలో ప్రస్తుతం సేద తీరుతున్నారు ఆయన. అంతకు ముందు రోజు పూర్తిగా గడ్డాలు, మీసాలు, కాషాయ తలపాగతోటి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం పూర్తిగా తలనీలాల్ని సమర్పించేశారు. ఏమాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. శ్రీకాళహస్తిలోని శ్రీశుక బ్రహ్మాశ్రమం పీఠాధిపతి శరణానంద ఒకే చోట విద్య అభ్యసించిన చనువుతోట ఆయన ఇక్కడికి వచ్చారట. కానీ ఎందుకు? తనకున్న పీఠాధిపతి వైభోగాన్ని వదిలేసి సామాన్య సాధువులా ఆయన ఇప్పుడు ఎందుకు మారిపోయారు అన్నది మిస్టరీగా మారింది. ఇప్పటికే జల్లెడ పడుతోన్న కేంద్ర నిఘా సంస్థలకు స్వామి శ్రీకాళహస్తిలో ఉన్నారన్న విషయం తెలిసింది. అంతే 5-6 కార్లలో పోలీసులు శ్రీశుకాశ్రమానికి రైమని వచ్చేశారు. విషయం తెలియగానే మధుర నుంచి ఆయన శిష్యగణం కూడా వచ్చేసింది. తలనీలాలు సమర్పించేసుకున్న ఆయన చూసి చలించిపోయారు. ఏంటి స్వామి అని అడిగితే అంతా నైరాశ్యం. మధురకు వెళదామంటే తిరిగి రానని భీష్మించి కూర్చున్నారట. 1కి 4 ఫోన్ కాల్స్ నడిచాయి, చర్చలు జరిగాయి, బోళ్ళంత బుజ్జగింపులు చేశారు, బ్రతిమలాడారు. చివరికి సరే అంటూ మధురకు బయలుదేరారు ఆయన. సో ఆశ్రమానికి రావడానికి ముందు, శ్రీశుకాశ్రమానికి రావడానికి ముందు మధురలో ఆయన ఎలా ఉన్నారో మనం చూస్తున్నాము. తలపాగా, కాషాయ వస్త్రాలు, గడ్డాలు, మీసాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలా సమర్పించి శ్రీశుక ఆశ్రమానికి వచ్చినప్పటి లేటెస్ట్ విజువల్స్ ఇవి కూడా చూస్తున్నాము. రైట్, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు తిరుపతి నుంచి, శ్రీకాళహస్తి నుంచి ప్రస్తుతం మనకి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రాజు, ఏమని చెప్తున్నారు? శుకాశ్రమం ఆయన క్లాస్మేట్ అని చెప్పేసి వచ్చానని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఎందుకు ఇక్కడే ఉండిపోతానన్నారు? ఎందుకు ప్రతిమలాడి ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎందుకు వేషధారణ మార్చారు? ఏం జరిగింది అసలు? అసలు ఇప్పటి వరకు కూడా శ్రీకాళహస్తికి ఎందుకు వచ్చాడన్న దానిపై స్పష్టత లేకపోయినా ఖచ్చితంగా ఉదాసీన్ కర్షిణి ఆశ్రమానికి సంబంధించిన పీఠాధిపతి మాత్రం ఆదివారం రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రోజు శ్రీకాళహస్తి కంటిని దర్శించుకున్నారు. అయితే అక్కడే ఉన్నటువంటి సుఖబ్రహ్మాశ్రమంలో స్వరూపానంద, అతను బెనారస్లో ఇద్దరూ కలిసి వేద పాఠశాలలో చదువుకున్నటువంటి సన్నిహితం ఉంది కాబట్టి అక్కడ ఉండేందుకు అనుమతి కోరాడు. కొంతకాలం ఇక్కడే ఉంటానని చెప్పేసి అడిగాడు. అయితే ఇప్పటికే గత కొద్ది రోజులుగా ఎవరైతే మహారాజ్ స్వామీజీ ఎవరైతే కనిపించట్లేదో కేంద్ర వ్యవస్థలన్నీ కూడా ఇతనిపై నిఘా పెట్టాయి. ఎక్కడున్నాడని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే శ్రీకాళహస్తిలో ఉన్నట్టు గుర్తించారు. అయితే సోమవారం రోజు మధ్యాహ్నానికే ప్రత్యేకించి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆశ్రమాలనే టార్గెట్ చేస్తూ వెతుకుతూ వచ్చింది. ఇందులో భాగంగానే సుఖబ్రహ్మాశ్రమంలో ఆయన ఉన్నట్టుగా తెలిసింది. సుఖబ్రహ్మాశ్రమంలో ఇతన్ని గుర్తించింది 1 టౌన్ పోలీసులు, బ్లూకోట్స్ పోలీసులు వెతుకుతూ ఇక్కడ ఒక సాధువు ఉన్నాడు. ఈ సాధువు ఎవరు? ఎందుకంటే అతను ముందుగా ఉన్నటువంటి గడ్డంతో ఉన్నాడు కాబట్టి. అయితే ఇక్కడ గుండు చేయించుకొని ఒక సాధారణ సాధువుగా, అంటే సకల సౌకర్యాలు ఉండే ఆశ్రమాన్ని వదిలేసి శ్రీకాళహస్తిలో కేవలం రేకుల షెడ్లో ఉన్నటువంటి షెడ్లో ఇతను కొద్ది కాలం ఉండేందుకు వచ్చాడు. అంటే ఖచ్చితంగా ఇతని బ్యాక్గ్రౌండ్ ఏదో తెలుసుకునే ప్రయత్నం అయితే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చేశారు. ఆ తర్వాత ఎస్పీ ద్వారా కేంద్ర వ్యవస్థలకు, నిఘా వర్గాలకు సమాచారం అందిన తర్వాత ఇతనే ఎవరైతే కేంద్ర పోలీసులు, కేంద్ర యంత్రాంగం అంతా కూడా వెతుకుతూ వచ్చుకుందో
శరానంద్జీ మహారాజ్. ఈ శరానంద్జీ మహారాజ్ అసలు ఎందుకు వచ్చాడు, అసలు ఇతనికి ఈ ఆశ్రమానికి ఉన్నటువంటి లింక్ ఏంటి అన్న దానిపై పోలీసులు ఆరా తీసినా ఆయన మాత్రము శిష్యులతో చెప్పింది ఒకటే, ప్రత్యేకించి శాంతి కోసము, శాంతి స్థాపన కోసం పోరాడి అలసిపోయాను కాబట్టి కొద్ది కాలం మనశ్శాంతి ప్రశాంతత ఉండేందుకు ఈ ఆశ్రమం వచ్చాను, దయచేసి బలవంతం చేయొద్దు అని చెప్పాడు. అయితే బలవంతం చేయొద్దు అని చెప్పిన దాన్ని ఎట్టకేలకు పోలీస్ యంత్రాంగంతో పాటు శిష్యులందరూ కూడా ఒప్పించే ప్రయత్నం చేయడంతోనే ఆయన నిన్న చెన్నై నుంచి మధురకు వెళ్ళిపోయాడు. మధురలో ఉన్నటువంటి స్వామీజీ నోరు విప్పితే తప్ప ఆయన శ్రీకాళహస్తికి ఎందుకు వచ్చాడని మాత్రము తెలిసే అవకాశం అయితే ఉంది. ఆల్ రైట్ రాజు, సో అది పరిస్థితి విన్నారు కదా. అసలు ఆయన మధుర ఎందుకు వదిలేశారు అంటే ప్రశాంతత కోసం అన్నారంట. ప్రశాంతత కోసం, శాంతి స్థాపన కోసం ఎవరైనా సన్యాసులుగా, సాధువులుగా మారుతారు. అలాంటిది ఆయనకే అశాంత. సో అది జరిగింది. సో అట్ లాస్ట్ మొత్తానికి కథ సుఖాంతమైంది. ఆయన తిరిగి మళ్ళీ మధురకు వెళ్ళారని చెప్పేసి తెలుస్తోంది. మూవీ